భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన వాళ్ళు ఆ రోజు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని, వాళ్ళకి శిక్షకి గురై చనిపోతారని తెలిసి కూడా మన పిల్లలు, మన భావితరాలు బాగుండాలని వారు ఎలుగెత్తి మన దేశం కోసం పోరాటం చేశారు. అటువంటి వారు ఎంతో మంది ఉన్నారన్నమాట. అల్లూరి సీతారామరాజు అడవుల్లో ఉండి ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. భగత్ సింగ్, ఇంకా ఎంతో మంది, లక్ష్మణ్ పాండే, వీళ్ళంతా ఎంతో మంది ఈ యొక్క భారతదేశం కోసం, ఈ దాస్య శృంఖలాలను విడగొట్టడం కోసం వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేశారు, రక్తం చిందించారు, చెమటలు చిందించారు. వారు ప్రతిరోజు ప్రతి క్షణం ఆహారం కూడా తీసుకోకుండా కూడా పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి స్వాతంత్రం ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా పీల్చేస్తున్నాం. దానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతగా ఈరోజు వారందరినీ స్మరించుకోవాలి. మనం ఒక భగత్ సింగ్ని కానివ్వండి, ఒక సుభాష్ చంద్రబోస్ని కానివ్వండి, ఒక అల్లూరి సీతారామరాజు కానివ్వండి, వీరందరినీ మనకి ఈ స్వతంత్రం రావడానికి ప్రేరణ కలిగించి వారి యొక్క ప్రాణాలు త్యాగం చేసిన మానధనులందరి గురించి కూడా మనం ఒక్కసారి స్మరణ చేసుకొని ఈరోజు కృతజ్ఞతగా, అలాగే వాళ్ళకి ఇచ్చే కృతజ్ఞత ఏంటి, మీరు బాగా చదవాలి. బాగా చదివి మీరు అభ్యున్నతిలోకి వచ్చి మన దేశం యొక్క పరువుని, అలాగే ప్రతిష్టను, మీరు గౌరవాన్ని పెంచే విధంగా ఎప్పుడైతే మీరు తీర్చిదిద్దబడతారో అప్పుడు వారికి ఇచ్చిన కృతజ్ఞత, వారు సాక్రిఫైస్ చేసిన రక్తదానం, బలిదానాలకి ఒక అర్థం ఉంటుందన్నమాట. జై హింద్.